हरि ओम श्री परमात्मने नमः। अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्री भगवानुवाच बुद्धियुक्तो जहातिह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलं। తాత్పర్యం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఎవరైతే వారి యొక్క జీవితంలో శారీరక మానసిక మార్పులు ఏ విధంగా పరిణామం చెందుతాయో అదేవిధంగా బుద్ధిని కూడా అటువంటి పరిణామం చెందే విధంగా తయారు చేసుకుంటారో అటువంటి వారికి ద్వంద్వాలైన మంచి చెడులు సుఖ దుఃఖాలు వీటన్నింటిని దాటి వస్తారు. వీటన్నిటిని దాటి వారి యొక్క బుద్ధి వరకు ఎదగగలరు. అటువంటి వ్యక్తికి ఏదైనా ఒక కార్యాన్ని అప్పజెంపినట్లయితే వారు చాలా సమర్థవంతమైన నేర్పుతో ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు. అటువంటి వారు నిష్కామ క్రియని చేయడానికి ఇష్టపడతారు. ఏ కర్మలు చేసినా దాన్ని కర్మబంధానికి లోను కాకుండా చేస్తారు. అదేవిధంగా ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతారంటే ఆ మనిషి తన యొక్క బుద్ధిని పరిపక్వత చెందుకున్నప్పుడే చేయగలరు. వారందరూ కూడా ఈ బుద్ధి యోగంలోకి రాగలరు. ఇవన్నిటిని ఎప్పుడైతే విడిచిపెడతారో ఈ మంచి చెడులు ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలు ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినవి, వారికి కాదు, వారి యొక్క బుద్ధికి కాదని చెప్పేసి వారు వీటిని అన్నిటి నుండి బయటకు వస్తారో అటువంటి వారు ఈ బుద్ధి యోగంలో నిష్కామక క్రీడై ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. వారు చాలా సమర్థవంతమైన నేర్పుతో ఏ కార్యాన్నైనా నిర్వహిస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.